ఎట్టకేలకి మన బిగ్ బాస్ షోలో 3 డేస్ తర్వాత నామినేషన్ డే అయితే వచ్చింది. మై ఫేవరెట్ పార్ట్ అయితే నామినేషన్ అనమాట. నామినేషన్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే చాలా వాదనలు వినపడతాయి ఉంటాయి మనకి. అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి, ఫైట్స్ మొదలవుతాయి. కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది ఎనిమీస్ అవుతారు. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు. ఇంకా 100 ఉంటాయి అలాంటి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ నామినేషన్ డే వల్లే ఒకళ్ళు ఇంట్లో నుండి కూడా వెళ్ళిపోతారు. ఇది కొంచెం బాధాకరం కదా, కానీ పంపించకపోతే విన్నర్ ఒక్కళ్ళే అవ్వాలి కదా. సో విన్నర్ ఒకళ్ళు కావాలంటే కొంతమంది లూజ్ అవ్వాలి. వాళ్ళని లూజ్ అవ్వాలంటే మనమే వాళ్ళని పంపించేయాలి. సో ఇది మాత్రం నామినేషన్ డే అనమాట. సో నిన్న జరిగిన నామినేషన్లో ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎంతమంది వ్యాలిడ్ పాయింట్స్ వేశారు, ఎంతమంది సిల్లీ పాయింట్స్ చెప్పారు, నేను ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే డే స్టార్ట్ అవ్వడంలోనే మనకి ఓన్లీ డైరెక్ట్గా నామినేషన్స్ చూపించకుండా కొంచెం కన్వర్సేషన్స్ అయితే చాలా జరిగాయి అనమాట. ఒకరికొకళ్ళు గొడవలు పడడం అండ్ యాక్షన్స్ ఇచ్చుకోవడం, ఫుడ్ వల్ల చాలా గొడవలు వచ్చాయి. అదంతా నెక్స్ట్ పార్ట్. ఇందులో మాత్రం మెయిన్గా మన డే వచ్చేసి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఇమ్యూనిటీ లేదన్నారు, క్యాప్టెన్సీ లేదన్నారు, కానీ దీని బదులుగా చీఫ్లు అయితే పెట్టారని చెప్పారు కదా. నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు ముగ్గురు చీఫ్లు. సో వీళ్ళకి ఇమ్యూనిటీ వచ్చినంతే. ఎందుకంటే ఈ నామినేషన్ నుండి వాళ్ళు తప్పుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు చీఫ్లు కాబట్టి. సో వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హారాలు అయితే సెటప్ చేశారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క హారం తీసుకొని వాళ్ళ ప్లేస్లో నిలబడ్డారు. సో వాళ్ళ ముందు ఇప్పుడు మనకి నామినేషన్ జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి. సో వాళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ అవ్వాలి అనేది చీఫ్ల డెసిషన్. సో ఒక మ్యూజిక్ రాంగ్లోనే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక కత్తి తీసుకొని వాళ్ళని బ్యాటిల్ చేసేస్తే వాళ్ళు నామినేట్ అవుతారనేసి స్క్రిప్ట్ అయితే మన బిగ్ బాస్ చెప్పారనమాట. సో నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి సోనియా అయితే ఫస్ట్ నామినేట్ చేయాలని చెప్పారు. సో సోనియా అయితే నాకు కొన్ని వ్యాలిడ్ అనిపించాయి, కొన్ని సిల్లీ అనిపించాయి పాయింట్స్ అయితే. తను వచ్చేసి ఫస్ట్ బేబక్కని నామినేట్ చేసింది. ఇందులో నాకు వ్యాలిడ్ అనిపించింది ఏంటంటే, మీరు ఫుడ్ డిపార్ట్మెంట్కి హెడ్ అయిన అంటే వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ ఆకలందరినీ తీర్చాల్సింది మీరే కాబట్టి మీరే ముందుండి ఏ ఫుడ్ అయితే తొందరగా అవుతుంది, కావాలా వద్దా, మీరు ఇప్పుడు ఇది ఇచ్చేయాలి అది ఇచ్చేయాలని మీరు ఫస్ట్ ఉండాలి. కానీ మీకు హెల్త్ బాగాలేదని మా మీద వదిలేస్తే మిమ్మల్ని నమ్ముకొని ఇంతమంది ఉన్నాం మేము తినాలనేసి, మీరు హెడ్కి ఇచ్చే గౌరవం మీరు ఇవ్వకుండా అలా ఫుడ్ గురించి పట్టించుకోకుండా ఉంటే మేమైపోవాలి అనేసి వ్యాలిడ్ పాయింట్ అయితే మాట్లాడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మీద కూడా తను క్వశ్చన్ చేసిందనమాట నామినేట్ చేయడానికి. ఫస్ట్ ఏంటంటే తను నామినేట్ చేసింది నాకు సిల్లీ అనిపించింది ఈ పాయింట్ అయితే. మీరు ఏముంది అందులో, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు, చిన్నదానికి అయిపోయేదానికి ముందు చాలా ఉన్నాయి కదా, మీరు ఫన్గా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత బ్యాటిల్ అనేసి ప్రేరణ అన్నదంట. దీనికి వినపడ్డదంట. సో దానికి తను నచ్చక, మరి ఇది నిజమే కదా, ఎందుకు ఇంత ఫైటింగ్ ఎందుకు, ముందు చాలా ఉన్నాయి, ముందు ఇంకా గొడవలు పడే రోజులు చాలా ఉన్నాయి, ఇప్పుడే ఇంత కక్షలు ఏవో కావాలనే పెట్టుకున్నట్లు అనిపించడం నాకు అంత అనిపించలేదు. సో ప్రేరణ ఈజ్ నాట్ ఫర్ వ్యాలిడ్ పాయింట్ అనమాట. సో ఇక నెక్స్ట్ సాంగ్ వచ్చింది. మన యష్మి అయితే కత్తి తీసుకొని తనకు వ్యాలిడ్ అనిపించింది అయితే తన ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పక్కన నేను నామినేట్ చేయాలనుకున్నా, ఎందుకంటే తను మాట్లాడింది నాకు కొంచెం వ్యాలిడ్ అనిపించింది. అందరూ మీ మీద ఫుడ్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలనేసి తను చెప్పింది. ప్రేరణ ఈజ్ ఫర్ సిల్లీ అనేసి చెప్పింది. నాకు కూడా సేమ్ అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అఫ్రిది వేశారనమాట. ఎవరి మీద అంటే ఫస్ట్ నాగమణి కంట అండ్ మళ్ళీ బేబక్క మీద వేశారనమాట. ఇందులో నాకు వ్యాలిడ్ అనిపించింది. ఓకే, నాగమణి కంట మీద కరెక్ట్ అనిపించింది. నాగమణి కంట ఏంటంటే ఒక్కడే ఉండడం, అందరు కలిసిపోవాలబ్బా, మనం వచ్చింది ఏంటి రియాలిటీ షోకి, మన రియాలిటీ ఏంటో చూపించాలి. అలా సపరేట్గా ఉండి నీ గతాన్ని నువ్వు తీసుకోవడం కాదు, నువ్వు కూడా అందరితో కలిసిమెలిసి ఉంటే నువ్వు కొంచెం ముందు స్టెప్ వెళ్తామనేసి అఫ్రిది చెప్పారు. ఇది ఓకే, నాకు ఓకే అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ పాయింట్ అనమాట. సేమ్ మళ్ళీ బేబక్క మీద వేసారు. నెక్స్ట్ మళ్ళీ సాంగ్ వచ్చింది. మళ్ళీ యష్మి తీసుకొని మళ్ళీ ఈసారి బేబక్కని సేవ్ చేసి తాను
మణికంఠ అయితే నామినేట్ చేసిందనమాట. ఓకే, ఇది ఓకే అనిపించింది. నెక్స్ట్ భాష ఏమో సేమ్ నాగమణికంఠ మీద అండ్ బేబక్క మీద మళ్ళీ సేమ్ ఓట్ అనమాట నామినేట్ చేయడానికి. నెక్స్ట్ ఈసారి నైనిక తీసుకొని నాగమణికంఠని నామినేట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికి నాగమణికంఠ హ్యాస్ 2 votes అండ్ బేబక్క హ్యాస్ 1 vote. నెక్స్ట్ బేబక్క నామినేట్ చేసింది. బేబక్క ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ కూడా ఒక రీజన్ ఇచ్చేసి మీరు కిచెన్లో హెల్ప్ చేయట్లేదు, కొంచెం హెల్ప్ చేయాలనేసి తను నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అఫ్రిది మీద కూడా వేసింది. ఎందుకంటే నువ్వు అందరిలో కలవట్లేదు, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నువ్వు అనేసి తను కూడా ఓటేసింది అనమాట. లాస్ట్ లో మళ్ళీ సాంగ్ వచ్చేసరికి నిఖిల్ వెళ్ళాడనమాట. నిఖిల్ వచ్చేసి తన పర్సనల్ గా అయితే పృథ్వీ అనే తను నామినేట్ చేశారు. పృథ్వీ నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి, తను చేసింది ఓకే నాకు అనిపించింది అనేసి తనని నామినేట్ చేశారనమాట. లాస్ట్ లో మళ్ళీ వాదనలు అవుతుంటే బిగ్ బాస్ వచ్చేసి ఇది జస్ట్ నామినేషన్, దాన్ని కొనసాగించండి అని చెప్పారు. అంతటితో అయిపోయింది. నేనైతే మోస్ట్ ఇచ్చేసాను, ఎవరైతే నా వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చారు, ఎవరైతే సిల్లీ పాయింట్స్ ఇచ్చారనేసి. ఈసారి నామినేషన్స్ ఎక్కువ పడేది నాగమణికంఠ కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ డే మిగిలిన నామినేషన్స్ జరుగుతాయి. సో ఇవాళ జరిగింది, నేను మళ్ళీ నెక్స్ట్ డే వీడియో చేస్తాను. నాకైతే ఈసారి బయటకు వెళ్ళేది ఎక్కువ నాగమణికంఠ అనిపిస్తుంది. చూడాలి ఎవరైతే బయటకు వెళ్తారో. సో డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ చేయండి.